మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ ప్రజారాజ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం ఆందోళనలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మీ ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీహరి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామన్న గారికి, వేదిక ఉన్న మా సహచర ఎమ్మెల్యేలకు, వేదిక మీద నాయకులకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తల్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఎప్పటికెళ్ళో పెండింగ్ లో ఉన్న భక్తుల నుంచి నారాయణపేట రోడ్డు వరకు 4 లేన్ల రోడ్డు 210 కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకొని పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టిపోతున్నాం. దాంతో పాటు జూరాల డ్యామ్ని సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కృష్ణా నది మీద ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 122 కోట్లతోని ఇలా ఆర్ఎండ్బి శాఖ టెండర్లు కూడా పిలిచి 10-15 రోజులలో పనులు కూడా ప్రారంభించి ఆత్మకూరులో నారాయణపేట, వనపర్తి, గద్వాల్లోని జూరియాల, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. హైదరాబాద్ నుండి మంత్రాలయం, ఆత్మకూరు ఈ రోడ్లే కాదు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఊహించలేదు. మీరందరూ కూడా దాదాపు 8,000 కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒకటే 52 కిలోమీటర్ బ్రిడ్జితోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు, ఇవాళ చూసిన 10 ఏళ్ళు ఎక్కడ రోడ్లు ఎక్కడ వేయలే. ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు 20,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబల్ రోడ్ ఏడుస్తున్నాం. ఒక ఆర్ఎండ్బి శాఖతోన 11,399 కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు, తెలంగాణ చరిత్ర కాదు, భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక 2.5 సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 78,000 కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్, బెంగళూరు కానీ, హైదరాబాద్, విజయవాడ కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, బుల్లెట్ ట్రైన్లు, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీతో పాటు ఎన్నో కార్యక్రమాలు మీరందరికీ చూస్తున్నారు. మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా? రేషన్ కార్డులు వస్తున్నాయా? ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కాలంలో వచ్చినాయా? గత ప్రభుత్వంలో వచ్చినాయా? చెప్పాలి మీరే. మరి రాలేని అలాంటి రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని ఆ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులతోని, శాసనసభ్యులతోని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్పుల బారి నిండా 7 లక్షల అప్పుతో మనకు అప్పచెప్తే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని మీ అందరూ కూడా మంచి సర్పంచులని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులని గెలిపించుకున్నట్టయితే అక్కడ ఇక్కడున్న మీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారికి అండగా ఉన్నాడే కాదు, ఇంకా కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ 3 ఏళ్లే కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అనుమానం అవసరం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి మళ్ళీ ఓటేస్తారా ఎవరన్నా? అందుకనే సోదరులారా, మీ అందరూ కూడా చెప్తున్నాం, ఈరోజు మన సోనియా గాంధీ పుణ్యారు వచ్చిన తెలంగాణ, ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, ఇలా కూలీల జిల్లాలతో పాటు ఈ వచ్చే కాలంలో హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి కాబోతున్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ శాసనసభ్యులు గారు, మీ మంత్రి గారికి అండగా ఉండి 90% సర్పంచులు గెలిపించి మీరు రావాలని, అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.